ఏకాంబరేశ్వరరావు అనే నేను శాసనం ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మీ నాన్నగారికి కూడా ద్రోహం చేసి ఎన్నాళ్ళు మీ దగ్గర పడి ఉన్నాను. ఇప్పుడు మీ బావగారు సీఎం అయ్యారు. నన్ను వారి పియ్యగా పడేయకూడదు. లెఫ్ట్ అండ్ రైట్ సంపాదించుకుంటూ మీ పేరు చెప్పుకుంటూ బతికేస్తాను. ముఖ్యమంత్రికి పియ్యగా ఉంటే ఏమొస్తుందయ్యా? ఆయన బావమరిదిగా నాకు పియ్యగా ఉంటే ఏడాపిడ వంచుకోవచ్చు. ఏ తీర్థమైనా నా చేతుల నుంచి వెళ్ళాలిగా. చాలు, ఇక చాలు. భయం కానీ. నమస్కారం సార్. నమస్తే. ఆయన ముఖ్యమంత్రి కావటంలో ప్రతిపక్ష నాయకుడిగా మీ అభిప్రాయం ఏమిటి సార్? మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఎందుకు ఫీల్ అవుతున్నారు సార్? ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉండగా ఎన్నికల్లో ఓడిపోయిన ఈ ఏకాంబరేశ్వరరావుని హడావిడిగా ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? రేపు రాబోయే ఎన్నికల్లో నిప్పులాంటి రాజేశ్వరరావుని సమర్థించి ఈ ఏకాంబరేశ్వరరావుని గద్దె దించేదాకా నిద్రపోను. నువ్వకుండా వాడవుతున్నాడేంటి ముఖ్యమంత్రి? తప్పమ్మా, వాడకూడదు మామయ్య. సరేలే మావయ్య, ఎందుకు అవుతున్నాడు? తెచ్చుకోవాలిగా. అంకుల్, మీరు ఎమ్మెల్యేగా గెలవలేదు కదా, మరి ముఖ్యమంత్రి ఎలాగా అయ్యారు? ప్రతిపక్షాలు ఇవ్వాల్సిన ప్రశ్న నీ కొడుకేస్తున్నాడు ఏంటి బామర్దే? కంట్రోల్లో పెట్టుకో, లేదా కంటిన్యూ మింగేస్తాడు. సార్, ఆ కుర్రాడు వేసిన ప్రశ్నే మేము కూడా వేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పండి. బామర్దే, దానికేముంది? ఎంపీ కాకుండా ప్రధాని కావచ్చు, ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి కావచ్చు. అది మీరు చెప్తారండి సార్, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కానీ ఎవరు చెప్తే ఏమిటయ్యా? అది మన రాజ్యాంగంలోనే ఉంది. కాకపోతే 6 నెలల లోపల ఏదో ఒక నియోజకవర్గంలో నిలబడి నెగ్గాలి, అంతే. ఏ నియోజకవర్గంలో నిలబడుతున్నారు సార్? 3 నియోజకవర్గాల్లో నిలబడి నెగ్గుతానయ్యా. నీకేమైనా అభ్యంతరం? ఒకవేళ ఓడిపోతే? నేను చెప్తాను, మీరు కానివ్వండి. రా. ఆయన ఓడిపోరు, గెలుస్తారు. నేను చెప్తున్నాగా. అంటే రిగ్గింగ్ చేసి గెలుస్తారా? నువ్వు ఏ పత్రికలో పనిచేస్తున్నావు? ఎందుకు లేదు సార్, నాకు కొంతకాలం బ్రతకాలని ఉంది. ప్లీజ్. సూర్య, come on. బాగున్నాను. ఉజ్జేది స్కూల్కి వెళ్ళింది. బాగున్నా బావా? బాగున్నానా? ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలని నిన్ను కూడా పిలిపించానమ్మా. ఈయన రంగనాయకులు గారని అపోజిషన్ పార్టీ లీడర్. నమస్కారం. నమస్కారం అమ్మా. రంగనాయకులు గారు, అమ్మాయికి మీరు చెబితేనే బాగుంటుంది. చాలా కాలంగా మీ నాన్నగారు అధికార పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీలో ఒక అవినీతిపరుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అది ప్రజాభిమానంతో గెలవకుండా ఉన్న ముఖ్యమంత్రిని పడగొట్టి దొడ్డిదారిన కుర్చీ ఎక్కాడు. కానీ 6 నెలల్లో శాసనసభకు ఎన్నిక కాకపోతే అతను తన పదవికి రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదమ్మా, ముఖ్యమంత్రి ప్రత్యర్థిగా మావయ్య గారు నిలబడమని అడుగుతున్నారు. ఇండిపెండెంట్ గా నిలబడి ముఖ్యమంత్రిని ఓడిస్తే ప్రతిపక్షం మొత్తం నాన్నకు సపోర్ట్ చేస్తుందంట.
మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం కూడా ఉందమ్మా. ఈ 5 నెలల కాలంలోనే అతను మత కలహాలు, కుల పోరాటాలు రెచ్చగొట్టాడు. ఎంతో మంది అమాయకులు బలైపోయారు. ఈ 5 ఏళ్లు ఏకాంబరేశ్వరరావు అధికారంలో కొనసాగితే మన ఆదేశం అంధదేశంగా మారిపోతుంది. అటువంటి మనిషిని ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా ఉండనివ్వకూడదు. తప్పకుండా మీరు నిలబడింది నాన్న. మీ కోరిక ప్రకారం నేను పోలీస్ ఆఫీసర్గా వచ్చే రోజు, నా కోరిక ప్రకారం మీరు అవినీతి పరులను ఓడించే రోజు ఒకే రోజు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. ట్రైనింగ్ లో మీకు ఇది ఆఖరి వారం. ఈ రోజు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. ఆ కొండ చూడండి. ఆ పైకి వెళ్ళడానికి రోప్స్ ఉన్నాయి. ఎవరైతే ముందుగా వెళ్లి జెండా పాతి వస్తారో వాళ్ళకు ఒక గోల్డ్ మెడల్ ప్రెజెంట్ చేస్తున్నాం. ఇదే ఆఖరి టెస్ట్. ఇస్ ఇట్ క్లియర్? గెట్ రెడీ. సార్, నేను ఫస్ట్ వచ్చాను సార్. ఎస్ సార్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ వచ్చింది నువ్వే కావచ్చు, కానీ సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడవలసిన నైతిక బాధ్యత పోలీస్ ఆఫీసర్కి ఉంది. అది మర్చిపోయి ప్రవర్తించావు. సో ఈ గోల్డ్ మెడల్ సూర్యకే చెందుతుంది. వెల్ డన్ సూర్య. కంగ్రాట్స్.